భోగి పండుగ నాడు దేవాలయాల్లో వైభవంగా గోదా కళ్యాణం చేస్తారు. భోగి పండగ నాడే ఈ కళ్యాణం చేయడానికి ఓ కారణం ఉంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రసాయిగా వెలిసిన శ్రీకృష్ణుడికి సేవ చేసుకుంటూ ఉండే విష్ణు చిత్తులకు ఓ రోజు ఆలయ పూదోటలో తులసి మొక్కల పొదల్లో ఓ పసికందు కనిపిస్తుంది. ఆమెకు కోదైగా నామకరణం చేసి పెంచుకోసాగారు విష్ణు చిత్తులు. కోదై అనే పేరునే మనం తెలుగులో గోదాగా పలుకుతూ ఉంటాం. కృష్ణుడిపై గోదాదేవికి ఉన్న అపారమైన భక్తి కాస్త క్రమంగా ప్రేమగా మారుతుంది. స్వామికి సమర్పించే పూమాలలు ముందుగా తాను వేసుకుని ఆ తర్వాత స్వామికి సమర్పించేది. ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ 30 పాసురాలు పాడి తన ప్రేమను చాటుకుంది. అలా గోదాదేవి ప్రేమకు లొంగిపోయిన శ్రీకృష్ణుడు విష్ణు చిత్తుల కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగం తీసుకురావాలని, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం గోదాదేవిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి విష్ణు చిత్తులు ఆమెను శ్రీరంగం తీసుకొస్తారు. గర్భగుడిలోకి ప్రవేశించగానే అందరూ చూస్తూ ఉండగానే రంగనాథునిలో గోదాదేవి ఐక్యమైపోతుంది. ఈ సంఘటన మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగినాడు జరిగింది. అందుకే ప్రతి ఏటా భోగి రోజున గోదా కళ్యాణం ఓ పండుగలా చేస్తారు. గోదా కళ్యాణం చేసినా చూసినా సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇది గోదా కళ్యాణం.